తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి దూరం నుంచి ఆ తండ్రి చూసి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ కుమారుడికి ఉంగరము, నూతన వస్త్రాలు, చెప్పులు ఇవన్నీ ధరింపజేసి, అంటే ఆ తండ్రి యొక్క సంతోషం ఎంతగా ఉన్నదో, ఆ తండ్రి తప్పిపోయిన కుమారుడు ఆస్తిని పాడు చేశాడు అన్న కోపం లేదు, ఇన్నాళ్ళు తండ్రికి దూరంగా ఉన్నాడన్న ఆ మనోవేదన తప్పించి ఇంకంతకు మించి కూడా ఏమీ లేదు. అయితే చివరికి ఆ తండ్రికి కలిగిన సంతోషం ఏంటంటే తన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడంతే. ఈరోజు మనలో ప్రతి ఒక్కరు కూడా తప్పిపోయిన కుమారుడు స్థితిలో ఉంటూ ఉన్నాం. మన పాపాల నిమిత్తమో మన అపరాధాల నిమిత్తమో అటు ఇటు తిరిగి చివరికి మనం తండ్రి దగ్గర చేరుకుంటున్నాం. అయితే తండ్రి మనల్ని తిరస్కరించట్లేదు, కానీ తండ్రి మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తిరస్కరించి, మీరు పాపం చేశారు, మీరు మోసాలు చేసిన వారు, మీరు అబద్ధాలు ఆడిన వారు, మీరంటే నాకు అసహ్యము అని మనలో ఏ ఒక్కరిని కూడా తిరస్కరించి వారిని రిజెక్ట్ చేయలేదు. కానీ ఎంత ఘోర పాపి అయినా ఆయన దగ్గరికి వచ్చి క్షమించమని ఆయన పాదాల మీద పడి ఒప్పుకోలు ప్రార్థన చేస్తే వారిని వెంటనే ప్రభువు తన హృదయానికి హత్తుకుంటూ ఉంటాడు.